అండి. ఏమండి ఈ అక్షరం తీసుకోండి, నన్ను ఆశీర్వదించండి. అక్కడే కాదు ఇక్కడ నా గుండెల్లో కొలువు తీరిన ప్రేమ దేవతలు, నా ఇంటి ఇల్లాలి ఏమండి మీరు ఎప్పటికీ నా స్థానం పదునుగానే ఉంటుందండి. నాకు తెలుసండి. ఏమండి మీ హృదయంలో ఎప్పటికీ నా స్థానం పదునుగానే ఉంటుందండి. నాకు తెలుసు. ఈ నెలలో 3 రోజులు వేసిన రోజు ఏడ మంత్రాల సాక్షిగా పచ్చన పెళ్లి పందిట్లో ఒక మాట ఇచ్చాను. కలకాలం కంటికి రెప్పలా చూసుకుంటానని, నిన్ను నా గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని. ఎన్ని చిన్నపిల్లల ఈ కన్నీళ్లు. కాదండి, కల్పశలేని ప్రేమ, స్వచ్ఛమైన ప్రేమ చూస్తుంటే నాకు వస్తున్న ఆనందం బాసుకోదండి. ఇవి భర్త కోసం బంధాలను బంధుత్వాలను తెంచుకొని భర్తనే బంధాన్ని గౌరవించి నమ్మకం కోసం మా కోసం ఎంతో చేసావు. నీ కోసం ఎంత చేసినా మాకు తక్కువ అవుతుంది. చాలు ఏం జన్మలు చేసుకున్నామో కానీ మీలాంటి మంచిలాంటి భర్త నాకు దేవుడిగా ఆ దేవుడు నాకు ప్రసాదించాడండి. చాలండి. 6 వయసులో అమ్మను పోగొట్టుకున్నాను. అనాథగా పెరిగాను. అమ్మతనం తెలియకుండా పెరిగి పెద్ద అయ్యాను. ఈ రూపంలో అమ్మతనం చూసుకుంటూ ఆనందపడుతున్నాను. ఏమండి ఆడవాళ్ళపై అనుమానాలు పెంచుకొని సంసారం నాశనం చేసుకుంటే ఈ రోజులో కట్టుకున్న భార్యలో కంట తల్లిలా చూసుకుంటున్నారంటే దేవుడండి, దేవుడు. మరి నన్ను అంత గొప్పవాడి చేయకు. లేదండి, లేదు. మీరు నిజంగా నా దృష్టిలో దేవుడితో సమానం అండి. మనమంతా ఇప్పటికీ ఇలానే ఉండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. కన్నేసిపోయిన మన ప్రేమ బంధాన్ని వేరే చెట్టు ఎవరు తరం కాదు. ఐ లవ్ యూ శారదా. ఏమండి చిన్న మాట అడగమంటారా? శారదా, మన ఇద్దరి మధ్య దాపరికాలు ఉండకూడదు. అదేంటో నిర్ణయంగా చెప్పు. ఏమీ లేదండి, ఒక 4 రోజుల నుంచి మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. ఏదో తిండి తిప్పలు లేకుండా తిరుగుతూ ఉన్నారు. డ్యూటీలు ఏమన్నా ప్రాబ్లమా? శారదా, ఇన్నాళ్ళు ఈ కొండవీటి ఫారెస్ట్ లో కొంతమంది దుర్మార్గులు జంతువు ప్రాణాలను ఏటాడి చర్మాన్ని ఆ చర్మాలతో వ్యాపారం చేసేదే కాక ఆ లాగడాలు గడ్డొచ్చాడని ఆ ఫారెస్ట్ ఆఫీసర్ ని అతని భార్యని అతి దారుణంగా చంపారు. ఎవరండి వాళ్ళు? శారదా, ప్రభుత్వాన్ని కళ్ళు కప్పి అడవి సంపద దోసి తింటున్నా ప్రభుత్వానికి కొరకరాని పైగా తయారైన ఏరమల్లిగాడు, వాడు తమ్ముడు మాంకాళిగాడు, వాడి కొమ్ము కాస్తున్న జయదేవ్, ఎమ్మెల్యే జయదేవ్ గాడు. శారదా, మృగాల్ని మట్టి కల్పించగల మగవాళ్ళని శారదా, మృగాల్ని మట్టి కల్పించగల మగధీరుని నీ భర్త రంజిత్ కుమార్ అడవి సంపద దోసుకు తింటూ అమాయక ప్రజల ప్రాణాలు బలి తీసుకుంటున్న ఆ దుర్మార్గుల్ని వదిలిపెట్టాను. శారదా, నువ్వు నా పక్కన ఉండాలా గానీ ఎంత విజయాన్ని అన్నా అభినందంగా అనుకోగలను. పడుతుంది నీ ఎర్రటి కుక్కలు చూస్తుంటే కోరిక పుడుతుంది.
మాటలు జాగ్రత్తగా మాట్లాడండి లేదా చెప్పుతో ఈ చంప పగలగొట్టాల్సి వస్తుంది. జాగ్రత్త. మాటలు జాగ్రత్తగా మాట్లాడు లేదా చెప్పుతో ఈ చంపలు పగలగొట్టాల్సి వస్తుంది. దగ్గరే అనుకున్నా ఒకరు కూడా పవటం ఎక్కువైనా నీకు. పోలీస్ ఆఫీసర్ కూడా పెళ్ళాం కదా, ఒకరితో పాటు ఫిగర్ కూడా కొంచెం బాగా పెంచినట్లుంది. అసలు ఎవరు మీరంతా? రౌడీయుగానికి రారాజులం, రాక్షస రాజ్యానికి వారసులం, మా దేశ రాజ్యానికి మగుటం లేని మహారాజులం. డ్రగ్స్ ఇల్లీగల్ ఎక్స్పోర్ట్స్ మధ్యమల అక్రమ రవాణాతో ఈ ప్రభుత్వానికి పోలీసులకి కొరకరాని కోయిలుగా తయారైన కాలకాయలు. చెప్పండి. నీ మొగుడేమైనా అగ్నిలో సాయి కుమార్ అనుకున్నాడా లేదా అంకుశంలో రాజశేఖర్ అనుకున్నాడా? ఎంత ధైర్యం ఉంటే వాడికి మా వీరుడు తమ్ముడు మహాకాయని అరెస్ట్ చేసి కోర్టు మెట్లకి ఇస్తామని ఛాలెంజ్ చేశాడంట. ప్రాణాల గురించి ఆలోచించే అనవసరంగా నీ ప్రాణం తెచ్చుకోవద్దు. అసలే మీకు బంగారం లాంటి ఇద్దరు మగబిడ్డలు అనుకుంటాను. రాజీ కాన్వెంట్ స్కూల్లో ఎదురు చదువుతున్నారు. మర్యాదగా నీ మొగుడికి చెప్పు మా మామగారిని విడిచిపెట్టమని. లేకుంటే నీ ఇద్దరు బిడ్డలను కిడ్నాప్ చేసి అతికి రాత్రిగా చంపుతాం. కాదు బంగారం, పచ్చని నీ కాపురం పిల్ల పాపంతో 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటున్నాం. అందుకే ఈ పోలీసు మొగుడిని మార్చుకోమని హెచ్చరిస్తున్నాం. కొండవీడి సింహ అయితే ఆ కొండవీడి సింహాన్ని చెప్పు మా చేతిలో సావు తప్పదని. బయటికి వెళ్ళండి లేదా నా భర్త చంటే మీ ప్రాణాలు కూడా మిగలవు. జాగ్రత్త. ఏంటి ఊరుకుంటా తెగరెచ్చిపోతున్నావు? అయితే ఇక ఇప్పుడు చూడవే ఈ బంగాళ మాట్లాడేటో నీకు తెలిసేలా చేస్తాం. కొట్టుకోండి రా స్వామి, కొట్టుకోనా. నీ వారం మంట కాలవలసిందే. ఆంధ్ర వల్ల కానీ ఎన్టీఆర్ పండరైందిగా స్వామి. లేకో అమ్మాయి లేకో. నువ్వు లేపుతావేందన్నా వెళ్ళనవా? ఎంత ధైర్యం ఉంటే నా ఇంటికి వచ్చి నా భార్య మీద చేయగలుగుతారంటే నువ్వు నట్టంగా నరికి పడేస్తా. అనుభవించాలని ఆశపడ్డాం. అంతలో నువ్వు చెట్టపడ్డావు లేకుంటే నేను అందరూ
మరొక నిమిషం నాకు మరో ఒక నిమిషం నా కళ్ళ ముందు ఉంటే అర నిమిషం కూడా ఆలోచించకుండా ఎంతన్నా అడ్డంగా నరికేస్తా. రంజిత్ కుమార్ ఆవేశపడదు. ఆవేశం నీ ఆరోగ్యానికి అంత మంచిది కాదు. మర్యాదగా నేను చెప్పింది వింటే నీవు జీవితాంతం మహారాజులా బతుకుతావు. లేదంటే మా చేతిలో ఘోరంగా సస్తావు. ఆలోచించుకో. ఆప్షన్ నీకే వదిలేస్తున్నాం. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళండి. మర్యాద ఎక్కడి నుంచి వెళ్ళండి. నాకు తెక్కలేగిందో నీళ్ళు మారు వామించేటప్పుడు మనం వరుసలో చూడను, పలకలు పగిలిపోవాల్సిందే, పెరుగు మోసపోవాల్సిందే. రంజిత్ కుమార్ ఈరా జూలు విధించిన చలరేగిన సింహాల్లో ఎంతో మందిని తరుముకుంటూ పైకి పంపించిన చరిత్ర సరైన సింహం తగిలినంత వరకే ప్రతి వేటగాడు మగాడే. నాలాంటి సింహం నాలాంటి సింహం తగిలితే నాలాంటి దమ్మున్న మగాడు నిలబడి మళ్ళీ తిరిగితే నీలాంటి పుచ్చలు పట్టే బురద పాములు కూడా కూడు రావాల్సిందే. కాటేయాలని చూస్తే కాలనాకు కూడా కాటికి పోవాల్సిందే. రంజిత్ కుమార్ మర్యాదగా మా మాంగాల్ని విడిచిపెట్టు. లేకుంటే నీకు తిరిగిన మరణగండమే. కాశీకి పోయి కాసేపు నదిలో ఉండండి, మీ పాపాలు పోతాయి. లేదు కాసేపు ఇక్కడ ఉంటే మీ ప్రాణాలు పోతాయి. అయితే వస్తాం, అయితే వెళ్ళొస్తాం, నీ అంత చూస్తాం. పిల్ల కోతలకు ఉడత బెదిరింపుకి నా ఎండి కూడా ఓడతారా? నేనున్నాను. ఈ కట్టి కాలే వరకు ఈ ద్రోహం దాహం అయ్యేంత వరకు ఈ ఒంటి మీద వేసుకోవడం వాళ్ళదు. ఈ కంటిలో కన్నీరు కూడా రావు. ఈ మాట ఏనాడు కాదని లేదు. అదేంటో నిర్ణయంగా చెప్పు. ఈ సమాజంలో ఎక్కడ చూసినా ఎక్కడికి వెళ్ళినా అలాంటి దుష్ట శక్తులు ఎక్కువగా ఉంటున్నాయి. వాళ్ళని ఎదురించి పోరాడాలి కానీ వాళ్ళకి భయపడి మనం పక్కకూడదు. బాధపడుతున్నాను. హస్తగతం చేసుకుని ప్రభుత్వం కళ్ళు కప్పి అక్రమంగా సంపాదిస్తున్నా ఆ దుర్మార్గులు వదిలిపెట్టను. నా వృత్తికి అన్యాయం చేయమంటావా? ఈ దేశానికి ద్రోహం చేయమంటావా? చెప్పు చేస్తా, చెప్పు చేస్తా, చెప్పు. అందుకని ఈ ప్రాణాలు పడకబెట్టి ఈ దేశం కోసం పోరాడతారంటారా? చేద్దాం. ఈ ఒంటి మీద యూనిఫామ్ వేసుకుని నెల ప్రభుత్వం ఇచ్చే జీతం తీసుకుంటూ కళ్ళ ముందు జరిగే ఈ అన్యాయాన్ని అరికట్టలేకపోతే నేను బతుకున్న శవంతో సమానం. భరించలేదు. ఊహించుకున్నట్టు ఏం భయపడి సరేనండి. పిల్లగాలు స్కూల్కి వెళ్ళి వచ్చారా? శారదా పిల్లలు బడికి వెళ్ళారా? శారదా పిల్లగాలు స్కూల్కి వెళ్ళారా? పిల్లలు ఇంకా నా ఇష్టం అన్నమాట. అయితే నా ఇష్టం అన్నమాట. తిప్పు ఎత్తుకో.
చట్టానికి సమయానికి సందర్భంతో పని ఉంది చేత. కాదండి. అబ్బా, అది కాదండి. ఎవరైనా చూస్తే బాగోదంటున్నారు. చూడు చేత, నేను నా భార్యనే కదా కౌగిలించుకున్నది. అబ్బా బాబా, మీరు మరి చిన్న పిల్లల తయారవుతున్నారండి. నా భార్యనే కదా నేను కౌగిలించుకున్నది. అబ్బా, మీరు మరీ అబ్బా, మీరు మరి రాను పెద్ద స్టాండ్స్ తయారవుతున్నారండి. చేత నీకు ఒక నిజం చెప్పనా, ఈ రోజు నిన్ను అసలు వదలబుద్ధి కావట్లేదు. ఈ 5 వర్షం అన్ని మనసుని ఎక్కాలని కోరిక ఉంది. ఆహాహా, ఏంటి ఈరోజు శ్రీవత్ చాలా హుషారుగా కనిపిస్తున్నారు. చేత నేను ఇలా చూసుకుంటే నాలో మనసుడు అసలు ఆగట్లేదు. ఎప్పుడా కొంచెం పెంచు అని ఏమండి ఈ రోజు స్కూల్ ఏమండి ఈ స్కూల్లో అడ్మిషన్స్ అని పిల్లలు రమ్మని మరి కాల్ చేస్తున్నారండి. మరి తినలేకపోతే వాళ్ళు చాలా ఏడుస్తారండి. చేత ఈ రోజు ఏరుమల్లి కూడా తమ్ముడిని మాంకాళ్ళు కానీ కోటికి తీసుకెళ్ళాను. నేను ఎలాగపోతే ఆడు తప్పించుకునే అవకాశం ఉంది. స్టార్టింగ్ ఫస్ట్ నేను రాలేను, నువ్వు వెళ్ళి రా. అబ్బా, ఏమండి ఇలా మీరు రాంటారంటే పిల్లలు చాలా ఏడుస్తారండి. అసలే మీరు వస్తారని చెప్పి చాలా ఆశతో ఉన్నారు. సరే సార్, ఈ ఒక్కసారి మేనేజ్ చేయి. ఏమంటావు? అబ్బా, అలా కాదండి. పిల్లలు మన దగ్గర కలిసొస్తామని చాలా ఆశతో ఉన్నారు. రండి. అన్న కొంచెం సౌండ్ తగ్గానా అన్నా, డైలాగ్ చూసుకుంటా ముందు తర్వాత చూసుకోవాలి కదా. ఏం చేద్దాం? నెక్స్ట్ ఏమో తెలియదు, నువ్వే అనుకోండి నెక్స్ట్. ఆహా, అడ్మిషన్కే కాదు సాయంత్రం నాకు కూడా తీసుకెళ్ళాలి, సరేనా? తప్పకుండా తీసుకెళ్తాను చేత. నాకు అర్జెంటుగా పని ఉంది, నేను వెళ్ళాలి. అలాగేనండి. రంజిత్ కుమార్ గడి మీద దగ్గ 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 అని కోపంతో రగిలిపోతున్నా, బగ 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 అని అగ్ని జ్వాలలా మండిపోతున్నా, రప 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 అని కోపంతో రెచ్చిపోతున్నా. ఆ రంజిత్ కుమార్ గారి ముద్దులు తెల్లానివి నువ్వేందంటే జిగేల్ రాని ఆ రంజిత్ చికెన్ రాని ఆ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ రంజిత్ కుమార్ గారి ముద్దులు తెల్లానివి నువ్వేనంటే ఇంతకీ ఎవరు మీరు? ఇంటికి వచ్చేసారు. సరే సరే, ఇంట్లోకి వచ్చేసరే. ఇంటిలో కదే నీ ఒళ్ళకి నీ పక్కలకి నీ శృంగారాన్ని అన్ని తీరా అనుభవించడానికి విందు విందు ఆహారం విందు బిర్యానీ చేసిపోతానే. ఛీ, దుర్మార్గుడా! ఒక ఆడపిల్ల సభ్యంగా మాట్లాడడం ఇది మగ లక్ష్మి కదా. ఛీ! మనుషుని కాదే మృగాన్ని, మనుషుల రక్తం దాకా మానవ మృగాన్ని, ఈ కొండ వీటికి రౌడీయుగం చేసే బుల్లెట్ ని, రాజకీయాలు సృష్టించే రావణాసుడిని, ఈ కొండపల్లి ఫారెస్ట్ కి మలయంగా మారిన తలవాణి వీర మల్లునే. నువ్వు హీరోల్య. ఆ కరుడు కట్టిన కలయుగంతకుడి నేనేనే. అయితే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నా తమ్ముడిని అరెస్ట్ చేసిందే కాకుండా నా అక్రమ వ్యాపారాల్ని అడ్డుకుంటానని ఛాలెంజ్ చేశాడే నీ భర్త. ఆయన ఇంట్లో లేరు. మర్యాదకిచ్చి బయటికి వెళ్ళు. వాడు ఇక్కడ లేడు అని తెలుసు, రాడు అని తెలుసు, అటు నుంచి అట్టే పైకి పోతాడు అని తెలుసు. వాట్? అసలు ఏం మాట్లాడుతున్నావు? నిజం, జరిగేది అదే, జరగబోయేది అదే. కారులో వెళ్తున్న రంజిత్ కుమార్ తన కుమారుడితో ఫ్యామిలీ మొత్తం
కార్ యాక్సిడెంట్ లో పోయారని రేపు పేపర్ లో మీడియాలో వస్తది. రేయ్ 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 దేవరా, రేయ్ దేవరా, ఏ పాపం ఏ చేశావు? పాపం చేశాడు నా భర్త? మీరు చేసే అరచికాల అందువల్లలో ఆశపడి నా భర్తని తప్ప రే ఏర్మల్లు దేవరంటే మళ్ళీ ముంగేరి పేరు మార్చాడు. రే ఏర్మల్లు రేయ్ ఈరమల్లు, ఏ పాపం ఏ చేశావు? పాపం చేశాడు నా భర్త? మీరు చేసే అరచికాల అడ్డుకోవడం నా చేసిన తప్పు నేను నా భర్త. అధర్మాన్ని అడ్డుకోవడానికి, న్యాయాన్ని కాపాడడానికి మాలాంటి వాళ్ళే రాకప్రాసి లాఠీ చార్జ్ చేయడానికి నీ మొగడేమన్నా పైనుంచి దిగి వచ్చాడా, కింద నుంచి ఊడిపడ్డాడా? ఈ నిర్మలత పెట్టుకుంటే, ఈ నిర్మలత పెట్టుకుంటే ఎవడైనా ఈ భూమి మీద బతకడానికే వీలు లేదు. లేదు రేయ్ వీరమల్లు, రేయ్ ఈరమల్లు, అసలు సంబంధం దోచుకుంటూ రేయ్ ఈరమల్లు, అవి సంబంధించుకుంటూ అమాయక ప్రజలు అమ్మాయి ప్రజల్ని అన్యాయంగా హత్య చేస్తున్నావు కదా. ఛీ, ఇది నేరం రా. ఇది మీకు కూర్చోతావురా? నువ్వుకి ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తావురా. జీవితం నా చేతిలో ఏయ్, ఇప్పుడు నీ జీవితం నా చేతిలో కుక్క చావు చేస్తుంది. నీ శిలం నా చేతుల కింద పడి నలిగిపోతుంది. ఆపడానికి ఎవడొస్తాడో రమ్మన్నా. రే వీరమల్లు, రేయ్ ఈరమల్లు, రావణుడైనా రాక్షసుడైనా రావణుడైనా రాక్షసుడైనా సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి తాకలేదురా. ఆఫ్టర్ నువ్వెంతరా? ఈ రోజుల్లో ఎక్కడున్నారే పుణ్యమంతులు? ఆడద ఒంటరిగా కనిపిస్తే చాలు, దాని పొంగు జరిగి నడుము కనబడితే అనుభవించాలని చూస్తే ఈ రోజుల్లో పుణ్యాత్ములు ఎక్కడి నుంచి పుట్టుకుని వస్తారే? రే వీరమల్లు, మర్యాద నుంచి రేయ్ ఈరమల్లు, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళు. లేదా నా బాధ నచ్చుకోవాలంటే నిన్ను ముక్కలు నరికేస్తాడు. జాగ్రత్త. వాడి కాదే, వాడు బాబు వచ్చినా పైనుంచి ఆ భగవంతుడు వచ్చినా ఈ రోజు ఇక్కడ ఇప్పుడు నీ శీలం నీ మానం నా చేతిలో నలిగి పోవాల్సిందేనే. లాక్కో. రా రాని లాకో నీ జగదాలోనే రా రా. ప్లీజ్ నీ దండం పెట్టు. నన్ను పెట్టు. వదిలేయ్యా. డైలాగ్ ఎవడంట చెప్తాడంట. ఆ డైలాగ్ కాదు, వదిలిపెట్టమన్నాడు. డైలాగ్ చూసావా? చిన్న డైలాగ్ యాడ్ చేస్తాడు. ఛీ, ఛీ, దుర్మార్గుడా. నీకు దండం పెడతాను. నేను చేయను. అన్న అండ నొక్కున్నాను నవ్వు దండం పెడతానన్నా వదలను, బతిమిలాడినా వదలను. పాపిష్టుడు దుర్మార్గుడా అన్నా గానీ బాధించరా? నీకు దండం పెడతా, నువ్వు అన్నా గానీ వదలను. పాపిష్టుడా దుర్మార్గుడా నికృష్టుడు తిట్టినా గానీ వదలను. నాలో నీ అందరూ చూసుకోవాలా, నాలో మీ అందరూ చూసుకోవాలా, నాలో నీ ఎక్కువ చూసుకోవాలా గానీ వదలను. రాలే రా. ఆడియన్స్ వచ్చేసారు. నీకు చూపెట్టమా అట్లా వచ్చేసారు కదా. అట్లా వచ్చిన వెంటనే డైలాగ్ సరే జనానికి ఆడియన్స్ మాత్రం బ్యాక్ సైడ్ చూపెట్టమాట. అట్లా వచ్చి చేంజ్ అవ్వ వెంటనే అట్లనే వచ్చేసి అమ్మాయి అది వెళ్ళేదని వెంట తిరిగేసి బ్యాక్ సైడ్ చెప్పుకుంటావు అమ్మాయి దండం పెడతానన్నా గానీ వదలను. పాపిష్టుడా నికృష్టుడా అన్నా గానీ వదలను. నీకు అమ్మ అక్క చెల్లి పిల్లలు లేరన్నా గానీ వదలను. నాలో మీ అమ్మను చూసుకోవాలి, మీ అక్కను చూసుకోవాలి, మీ చెల్లిని చూసుకోవాలి, కూతురు చూసాను కానీ వదలను. అసలుకే ఆడగాలు తగిలి చాలా రోజులైంది రాదు.
ఒంటరిగా ఉన్న ఆడదానిపై ఎగరని ప్రతాపం ఒక అమ్మగా పుట్టింటే రారా నా పైకి. రే రంజిత్ కుమార్, అక్కడ నీకు టచ్ చేస్తే ఇక్కడ ఊడొచ్చి పడ్డావు. ఇప్పుడు ఇక్కడ నా చేతిలో నీ ప్రాణాలే పోతాయిరా. రేయ్, ఎన్నాళ్ళు అడవి సంపద దోచుకుంటూ ఎందరో అమాయక ప్రజలను బలి తీసుకున్నా దుర్మార్గుడివే. నీలాంటి దేశ ద్రోగుల్ని నామరూపాలు లేకుండా చేసి నా భర్త మాట రుణం తెచ్చుకుంటాను. కొట్టు ఏం ఏదేమో మాకెలేగా రారా రానా రారా వచ్చి కొట్టేస్తారు. రెక్కలు తీసి రెక్కలు పట్టుకున్నాయి. జుట్టు రంజిత్ కుమార్, రంజిత్ కుమార్, మా అక్రమ వ్యాపారాలన్నీ అడ్డుకోవడం ఛాలెంజ్ చేసావు కదంట్రా. ఇప్పుడేంట్రా ఒక్క దెబ్బకి ఇలాగైపోయావు. అన్నా అన్నా ఖాళీ ఆయన అయిపోయిందా? ఆయన పక్కలు పోయా రంజిత్ కుమార్ వాడిప్పుడు సజ్జన శవంతో సమానం. మీకు దండం పెడతా. రంజిత్ కుమార్, రంజిత్ కుమార్, రంజిత్ కుమార్, దగ్గర తీసుకొని చెప్పు. రంజిత్ కుమార్, ఇప్పుడు రంజిత్ కుమార్, ఇప్పుడు నీ భార్య నా చేతుల్లో ఉంది. ఇప్పుడు నీ పిల్లని ఇక్కడ ఇప్పుడే మొత్తం ఉప్పదీసి నక్కి వదిలిపెట్టన్నా. ఆపటానికి ఎవరిని పిలుస్తావో పిలవరా, రంజిత్ కుమార్ కత్తిపోటుకి పువ్వులు పోయేవారా? ఎక్కడికి పోయిందా నీ పౌరుషం, నీ మగతనం? దమ్ముంటే మమ్మల్ని తీసుకొచ్చరా. నీకు దండం పెడతా. కావాలంటే నన్ను చంపండి, నా చేతాన్ని వదిలేసేయండి. ఏమండి పోయిపోతుంది. ప్రేమ పొంగి 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 పొంగిపోతుంది. ఇంకా ఆడించినందుకు ఆట మొదలు అన్నా తమ్ముడు మక్కించాలి. దీని వంటి మీద ఒక్క నూగు పోలు లేకుండా బట్టల మొత్తం కూడా తీసుకు
నిన్ను తీసుకుని రారా. అలాగే అన్న. ముందు వెళ్ళిపోతారుగా. ముందుగా ఇప్పుడు చూడండి. సాంగేజ్ కదా? సాంగేజ్ కదా? నెక్స్ట్ నిన్ను ఉంది. అట్లా మామూలుగా బట్టలు మొత్తం కట్టేసిన తర్వాత వేరే చూద్దాం. ఇప్పుడు ఆరంజిత కుమార్ గారిని ఇక్కడ కట్టేయండి రా. అంటే తొందరలేదా అయిపోయింది. ఇప్పుడు ఆనందిత కుమార్ గారిని కట్టేయండి. దీనితో ఆట పాట పాడదాం. అయిపోయింది. బ్యాక్గ్రౌండ్ సౌండ్ వచ్చింది ట్రాజడీలో. ఉంది మాకు నీ భార్యనే నీ కళ్ళ ముందు అనిపిస్తాం చూడరా అని కట్టేప్పలేదా అంటున్నా ఆయన్ని. కట్టేస్తారు. పెట్టింది మరి ఇలా. కట్టకపోతే రేపు చేస్తాను. అయిపోయిన తర్వాత కింద పడిపోయింది కదా. కింద పడిపో. చచ్చిపోయావు కదా. చచ్చిపోయినా మరి కాదా? hello ఇదే గట్టి పడుతుంది. చేసుకుంటా పెళ్ళంటూ చేసుకుంటే ముక్కల మంచి రంజుగా ఉంది గురుగారు. పెళ్ళంటూ చేసుకుంటే గురుగారు పెళ్ళంటూ చేసుకుంటే ఈ పిల్లనే చేసుకుంటా. ముక్కలకు మంచి రంజుగా ఉంది. ముక్కలకు మంచి రంజుగా ఉంది. అమ్మేసాయి ఆంధ్రాని అప్పుడు పోతే ఇష్టమేనా? ఇదిగో పందుళ్ళు, అసలు ఎవరు మీరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నారు? ఇందాక నుంచి చూస్తున్నారు పిచ్చెక్కిన కోతుల్లా ఒక్కటే వాగుతున్నారు. పిల్ల నీ అన్నాన్ని పొగుడుతున్నావు. ఇంత అండగా ఉందంటే ఆ దేవుడు ఏడుకుంటున్నావు. అందంగా పుట్టించాడు దేవుడు ఏడుకుంటున్నావు. ఏమని అబ్బో ఏమనేంటి? నీతో పెళ్లి జరగంసమని ఇంకా నయ్యం ఇంకా శోభన వద్దా? ఇంకా నయం శోభనమేమి వద్దా మీ ఇద్దరికి? శోభనం అంటే అయిపోయింది రేషన్ అయిపోయింది వచ్చి 24 వచ్చి 23 చెప్పు. ఒకటామే దొరికింది ఒకటామే పని అంత దాకా వస్తే ఎవరైనా వదిలేస్తారా? మనూరులో డ్రామా పంతులు పిచ్చి పిచ్చిగా కాకుండా మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది. ముద్దిస్తే తీసుకుంటావు. నేనైతే నేను కట్టించే పెట్టుకుంటాను కల్లా నేను కట్టించి నేను కట్టించి ఇంట్లో పెట్టుకుంటాను కల్లా. ఇదిగో పందులు ఎందుకు మీ పేర్లేంటో? నా పేరు గిట్టు, మా గురువు గారి పేరు బట్టు. ఏడన్నాడు గురువు మా గురువు గారి పేరు బట్టు. ఏంటి బట్టు కిట్టునా? ఏంటి
పట్టు తిట్టునా అవును నీ పేరేంటి? కత్తిరిన కైప కాదోలా ఇంతకీ నీ పేరేంటమ్మా చెప్పు కత్తిరిన కైప కాదోలా కాదు నా పేరు కవిత. కాదు నా పేరు కవిత నేను ఒక జర్నలిస్ట్ అయితే నీ- ఒరే గిట్టు ఎన్నట్టు నిలరా అయితే నీకు ఇక్కడ ఏం పని పిల్ల? ఇక్కడ నీకేం పని పిల్ల అయితే నీకు ఇక్కడ ఏం పని పిల్ల? అయితే నీకు ఏం పని పిల్ల అమ్మాయిని నిలవ చేస్తావా? మిస్టర్ జయదేవ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. అదా నేను జయదేవ్ గారిని ఇంటర్వ్యూ చేయడానికి ఇక్కడికి వచ్చాను అయితే మిస్టర్ గారి దారి చూపిస్తారా అట్లా? ఏమిటి అట్లా అక్కడతావు? రా. హుషారుగా లాక్కుని వెళ్ళి సంకలం చెప్పి నేను ఇల్లు చూపెడతారా అని అయితే మిస్టర్ గారి ఇంటికి దారి చూపిస్తారా అట్లా? ఒరే, బచ్చు, బచ్చు. తొందరపడి. ఏమిటి? అప్పుడు వచ్చిన పాపిస్తుడా? పాటించలే, ఎట్లా? ఎట్లా? చేస్తున్నావు? నువ్వు సంకలం చెప్పి నువ్వు లేకపో బాబా మా బాధ తీరుస్తావా మరి? నన్ను మా బాధ తీరుస్తావా? బాధగా ఉంటే వెళ్ళి డాక్టర్ కావాలి. నాకెళ్ళిపోతున్నాయి గారు. ఏమిటిరా? బాధగా ఉంటే వెళ్ళి డాక్టర్ని కలవండి అంతేగాని నన్ను సందులోకి గొంతులోకి లాగేసి మీకేమొస్తుంది మొదలు నచ్చేది కాదు పిల్ల. వెళ్ళి గోదాంలో తోకండి. అయితే వెళ్ళి ఇద్దరు గంట కట్టుకుని గోదావరిలో దూకండి వామ్మో! గోదావరి దూకితమ్మా. ఈత రాదు, సచ్చి. పిల్ల మాకు అయితే రండి మీతో ప్రాక్టీస్ చేస్తాను. అయితే రండి మీతో బాగా బాగా ప్రాక్టీస్ చేయిస్తా ఒరే, గిట్టు, ఎక్కడికి లాక్కొస్తుంది చూడరా? వచ్చి సారీ కవిత, ఒక ఇంపార్టెంట్ పని ఉండడం వల్ల రావడం కాస్త లేట్ అయింది. అంటే నీకు నాకంటే ఎవరికి పని అబ్బో, అంటే తమరికి నాకంటే వాళ్ళకే ఇంపార్టెంటా అలానే కాదు కవిత, కాకపోతే కాస్త అర్థం అంటే అంతే అందరూ లోపలే. మగవాళ్ళంతా ఇంతే ప్రేమించే వరకే మీ వెనకాల తిప్పుకుంటారు ప్రేమించిన తర్వాత ఇలా మోసం చేస్తారు కవిత, ఏమిటి ఇంత చిన్నదానికి అంతలా బాధపడాలా? బాధపడక సంతోషించమంటారా సారీ కవిత, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఏమో విజయ్, ఏమో విజయ్ ఈ మగవాళ్ళు అసలు నమ్మలేదు. మీ మగవాళ్ళని అస్సలు నమ్మరు. ముందు అబద్ధాలు చెప్పి అమ్మాయిని ఆకర్షిస్తారు. కొన్ని అబద్ధాలు చెప్పి అమ్మాయిని ఆకర్షిస్తారు తర్వాత అమ్మాయి మాట తర్వాత మాయ మాటలు చెప్పి మోసం చేస్తారు ఇవన్నీ చూడడం లేదు ఈ లోకంలో కవిత, కవిత, ఈ హృదయ ప్లేస్ నీకు తప్ప మరొకరికి స్థానం ఉండదు. అవునా విజయ్ చాలు విజయ్ ఈ జన్మకి నాకు ఇది చాలు ఎందుకంటే నాకేం కావాలి లేదు కవిత, లేదు కవిత, జీవితంలో ఎదురైన ఎన్నో ఒడిదుడుకులను ఎదిరించి పోరాడే ఓపిక లేక ఓటమి అంత చేరిన నాకు నా ఆశయాన్ని గుర్తించి నన్ను ఒక 500 మనిషిని మాత్రం నువ్వే. ఇందులో నాదే ఉంది విజయ్. ఇందులో నాదే ఉంది విజయ్ నీ ప్రయత్నం పట్టుదల నీకు ఇంతటి విజయానికి నడిపించింది. అంతేకాక ఈ కొండవీటి ప్రాంతాన్ని కాపాడే కొండవీటి సింహంలా మార్చింది కానీ కవిత, నువ్వు నా పక్కనే ఉంటే ఎవరెస్ట్ శిఖరాన్నైనా అవలీలుగా అవరోధించి ఆంజనేయుడిని కాగలను, అజయండి. అజయుడిని కాగలను. కవిత, నువ్వు నా పక్కనే ఉంటావని నాకు మాటిస్తావా కవిత? విజయ్, విజయ్ కలిసి ఉండాలని కాలం చూడు విజయ్ కలిసి ఉండాలని కాలేయం నిర్ణయించి ఆ దేవుడు వరమిస్తే ఎప్పటికైనా సరే మనల్ని విడదీయడం ఎవరి వల్ల కాదు. కవిత, ఈ నింగి ఈ నేల ఆ పంచిపోతాలు మన ప్రేమకు సాక్షులు కావాలని, ఈ మధుర క్షణాలు ఎన్నో మధుర వాక్యాలు కావాలని. తీసుకెళ్ళి మళ్ళీ తీసుకురా. కవిత, ఈ నింగి ఈ నేల ఆ పంచిపోతాలు మన ప్రేమకు సాక్షులు కావాలని, ఈ మధుర క్షణాలు ఎన్నో మధుర వాక్యాలు కావాలని, మన మధ్య ప్రేమ చిగురించి మన పెళ్లి అంగరంగ వైభవంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను కవిత. చూడు విజయ్ నీ కోరిక ఎప్పటికైనా నెరవేరాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విజయ్ ఐ లవ్ యూ కవిత. I love you, విజయ్. I love you too, అనాలి. Fucking for you. మహారాష్ట్రలో జరుగుతున్న అక్రమ వ్యాపారాలపై నిన్ను కొన్ని ఆధారాలను స్వీకరించమని చెప్పాను కదా, ఏం చేశావు? విజయ్ కొండవీటి ఫారెస్ట్ లో అక్రమంగా వీరవల్లు మినిస్టర్ జయదేవ్ కలిసి ఎంతో మంది అమ్మాయిలకి అన్యాయం చేస్తున్నారు దానికి సంబంధించిన ఆధారాలు ఇదే థ్యాంక్ యూ కవిత. ఏక చూడు ఈ విజయ స్వరూపం ఎలా ఉంటుందో. ఆ జయదేవ్ గారికి
మినిస్టర్ నిర్మల్ గారికి రుచి చూపిస్తా. సరే విజయ్. హలో. నువ్వేడా ఉంటావన్నా? నీ పాట ఉండిద్దా? సరే విజయ్, ఇంకా మన ఇద్దరం కలిసి బయటకు వెళ్దాం. బయటికి వచ్చి హాయ్ కవిత. చాలా సేపు అవుతుంది. అబ్బో, నేను చాలా సేపటి నుంచి వెయిట్ చేయించినట్టున్నాను. లేదు కవిత, నేను నిన్ను చూడాలని కాస్త ముందుగా వచ్చేసా. అశోక్, ఎందుకు జాబ్ లో జాయిన్ అయ్యావా? నీ జాబ్ ఎలా ఉంది? కవిత, నా భర్త మాత్రం తీర్చుకునే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా భర్త మాత్రం తీర్చుకునే వచ్చే అవకాశం వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. చాలా ఆనందంగా ఉంది. దగ్గర రానా? చూడు అశోక్, నువ్వు హంతకులు వేయడానికి ఒక వజ్రాయుధం కావాలి. అంతేకాదు కాక డైనమిక్ అండ్ డైమండ్ ఆఫీసర్ లాగా ఈ ప్రభుత్వానికి ఎంతో మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా కవిత, నా తల్లిదండ్రులు నాపై పెంచుకున్నా తప్పకుండా కవిత అని ఇటు సీరియస్ తప్పకుండా కవిత, నా తల్లిదండ్రులు నాపై పెంచుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా సమరంలోకి దిగిన సైనికుడిలా, దేశం కోసం పోరాడే వీరుడిలా నా ప్రాణాలను దేశం కోసం పోరాడే ప్రాణంగా దేశం కోసం పోరాడే ప్రాణాలను పణంగా పెట్టిన రాక్షసుల బారి నుండి ఈ రాష్ట్రాన్ని నేను కాపాడుకుంటాను. అది సరే అశోక్, ఎందుకు నువ్వు ఒక అమ్మాయిని ఎందుకు అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పావా లేదా? లేదు కవిత, చెప్పాలని మనసులో ఉంది కానీ చెప్పలేక తాని పక్కనండు. లేదు కవిత, చెప్పాలనే ఉంది కానీ చెప్పలేకపోయా. చెప్పాను కానీ ఏమనుకుంటుందని భయంగా ఉంది. అశోక్, ఏమంటుంది అశోక్? నీలాంటి బుద్ధిమంతుడు, మంచి దేశాన్ని సంరక్షించే ఆఫీసర్ని మిస్ చేసుకున్నందుకు ఆ అమ్మాయి చాలా బాధపడుతుంది. నువ్వు ముందైతే అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పాలి కదా? అంతేనంటావా కవిత? అశోక్, ఆలస్యం చేయకుండా వెంటనే వెళ్ళి ఆ అమ్మాయికి నీ ప్రేమ విషయం చెప్పేసే. కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది, మనవాడాలనుకుంటుంది నిన్నే. ఐ లవ్ యూ. కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది నిన్నే, నేను మనవాడాలనుకుంటున్నాను. కవిత, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తుంది నిన్నే, నిన్ను మనవాడాలనుకుంటుంది నిన్నే. ఐ లవ్ యూ కవిత, ఐ లవ్ యూ. అశోక్, నీ ప్రేమను వదులుకుంటే నేను అసలు మనిషి జన్మ, అదే అమ్మాయి జన్మ ఎత్తినట్టేలా. నీలాంటి మంచి వ్యక్తిని మిస్ చేసుకుంటే నేను అమ్మాయినే కాదు. ఐ లవ్ యూ అశోక్. అవును అశోక్, ఇంతకు ముందు ఆలోచిస్తున్నాను. ఏదో ఇంకా చాలా ఇట్లానే ఉంటావు. ఏంటి అశోక్, ఏంటి ఏంటి అశోక్, ఇంతకు మునుపు నుంచి అశోక్, హలో, ఏంటి అశోక్, ఇంతకు మునుపు నుంచి చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నావు. ఏంటి, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదు కవిత, అవునా అశోక్, ఇందాక ఫోన్ చేసి సరే అశోక్, ఇందాక ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలని చెప్పావు. ఏంటది? కవిత, నువ్వు నిన్న పేపర్లో ప్రచురించిన ఆర్టికల్స్ చదివాను.
కానీ ఆశ్చర్యంగా ఉంది. ఒక కరుడు కట్టిన క్రిమినల్ గురించి చాలా గొప్పగా రాశావు. అతను ఒక నేరస్తుడని, సంఘ విద్రోహుడని. చూడు లేదా ఆడియన్స్ తో వెళ్ళి చూడు. దగ్గర రా, పక్క అసలు నువ్వు దూరం ఉండవు. సంఘ విద్రోహ చర్యలకు పాల్పడే దుర్మార్గుడని ప్రభుత్వం అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుందని తెలియదా నీకు? అశోక్, ఏం మాట్లాడుతున్నావు? అతను నేరస్తుడు కాదు, ఆకలిలో తెలిసిన అన్నదాత. అంతేకాక ఎంతో మంది ఆడపిల్లల జీవితాలను కాపాడడానికి వచ్చిన కలియుగ శ్రీరామచంద్రుడు. అంతేకాక అక్రమార్కులను హంతం చేయడానికి వచ్చిన ఆది పురుషుడు. ఈ కొండవీటి ప్రాంతాన్ని కాపాడడానికి వచ్చిన కొండవీటి సింహం. అలాంటి వ్యక్తి గురించి నువ్వు ఇలా మాట్లాడుతున్నావా? కవిత, నువ్వు మంచివాడు అనుకుంటున్న ఆ వ్యక్తి ఒక పెద్ద క్రిమినల్. ఈ కొండవీటి ఫారెస్ట్ లో అక్రమ వ్యాపారాలను అడ్డాగా చేసుకొని నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న బ్రహ్మరాక్షసుడు వాడు. అశోక్, ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు 30,000 మంది అమ్మాయిలు మిస్ అయ్యారు. మరి ఎంతమంది ఎంతో మంది అమ్మాయిలు అత్యాచారానికి గురవుతున్నారు. అలాంటి వాళ్ళను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆయన ఎంతో మంది అమ్మాయిల జీవితాలు కాపాడారు. అలాంటి వాడు నేరస్తుడు ఎలా అవుతాడు? ఎంతో మంది అమ్మాయిలకు ఆరాధ్య దైవం అవుతాడు. కవిత, అయితే చూస్తూ ఉండు. మరలా అతన్ని పట్టుకొని న్యాయస్థానం ముందు దోషిగా నిరూపించి నీ నిర్ణయం తప్పని నిరూపిస్తా. వస్తా. హలో ఏంజల్. హలో ఏంజల్, దివి నుండి భూమికి దిగి వచ్చిన దేవకన్యలా కనిపిస్తున్నావు. ఇంతకీ ఎవరి కోసం అంతలా ఎదురు చూస్తున్నావు? హే మిస్టర్, ఎవరు నువ్వు? పిచ్చిగా వాగుతున్నావు. చిరాకు పడకు చామంతి, నిన్ను చూస్తుంటే నా చిట్టుకుండే చిత్రవదన అవుతుంది. నిన్ను నా బిల్కొకుండా బంధించాలని. చిరాకు పడకు చామంతి, నిన్ను చూస్తే నా చిట్టిగుండా. చిరాకు పడకు చామంతి, నిన్ను చూస్తుంటే నా చిట్టుకుండి చిత్రవదన చేస్తుంది. నిన్ను నా బిల్కొకుండా బంధించాలని కోరిక పుడుతుంది. బంధించాలని పట్టుకో వాటేసుకో. అందించాలని కోరిక పుడుతుంది. మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నీ 36 పళ్ళు ఊడి నీ చేతిలోకి వస్తాయి. నేను మంచివాడిని కాదు బేబీ, ప్రేమించబట్టి వచ్చిన వాడిని. నీ అందాన్ని చూసి అయిన వాడిని. నీ అందాన్ని చూసి దాసోహుడిని అయిన వాడిని. దేవదాసుని ఈ తరం మధ్యుని నీ అందాన్ని చూసి దాసోహుడిని అయిన వాడిని. ఈ తరం మజ్నుని. ఇలాంటి పోకిరిలా బెదిరింపులకి బెదిరిపోయే రకం కాదురా నేను. మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తే నీకు చాలా చాలా బాగుంటుంది. లేక మరు నిమిషంలో అపరికానిలా మారడానికి సిద్ధంగా ఉన్నాను. ఇంత అందాన్ని కళ్ళ ముందు పెట్టుకొని ఎలా వెళ్తాను బేబీ? కళ్ళ ముందు పెట్టుకొని ఎలా వెళ్తాను? కళ్ళ ముందు పెట్టుకొని ఎలా వెళ్తాను బేబీ? రొమాంటిక్ గా సైకాలు చేసుకుని పెట్టుకొని డబ్బు చేసుకొని లాంటి అందాలతో పరిచయం పెంచుకుంటా నా కోరిక తీర్చుకుంటా.
ఈ చెయ్యి పట్టుకో. ఆ చెయ్యాలి కొట్టుకో. ఈ చేత ఆ చెయ్యాలి కొట్టుకో. అది నువ్వు పట్టుకోపోయే కళ్ళంతా చేసి చూడు, అది నువ్వు కట్టుకోబోయే పెళ్ళంతో చేస్తే బాగుంటుంది. అంతేగాని కనిపించిన ప్రతి అమ్మాయితో చేయాలని చూసావో చెంపలు పగులుతాయి, జాగ్రత్త. చెంపలు పగులుతాయి. నా చెప్పుకి నీ చెంపకి సమాధానం గట్టిగానా? చెప్పాల్సి ఉంటుంది. ఎంత ధైర్యం నీకు? ఎంత ధైర్యం నీకు? చెప్పు తీసుకొని ఎంత ధైర్యం నీకు? ఈ వీరంలో తలుచుకుంటే విజయవాడకి చెప్పంట పొట్టా అన్న. ఎంత ధైర్యమే నీకు? ఈ ఏరియాతో పెట్టుకుంటే ఎవరైనా సరే మహారాణైనా సరే పక్కన వచ్చి నా పొందు కోరుకుంటుంది. పక్కలోకి వచ్చి నా పొందు కోరుకుంటుంది. చెయ్యి అడ్డం పెట్టు, చెప్పు చేసుకుంటుంది. తలుచుకుంటే విజయవాడకి ఎవరైనా ముంబైకి మహారాణైనా నా పొందొచ్చి నా పక్కన నా పొందు కోరుకుంటుంది. అలాంటిది కింద పడా హీరో వస్తాడు. ఈ చెత్త బాగుంటుంది పెట్టి మర్యాదగా ఇక్కడ నుంచి వెళ్తే బాగుంటుంది. లేదంటే పోలీసులకి ఫోన్ చేయాల్సి ఉంటుంది. పోలీసులు ఫోన్ చేస్తావా? ఈ వీరందరూ మీరు వింటేనే కాంట్లో తడుపుకుని పరారులో ఉంటారు. ఆ పోలీసు వాళ్ళు నన్నేం చేస్తారే? దగ్గరికి రావాలి. దండం పెట్టి నీ కాళ్ళు పట్టుకుంటుంది. ఎవరేసుకుంటా పెట్టుకునే వదిలి పెట్టను. ఏం చేయాలన్నా వదిలి పెడతానే. పైకి లేపుతావు, లేపినాక డైలాగ్ యాభై వేసుకుంటాను కన్నా వదిలిపెట్టాను. ఏం జిల్లా ఉన్నా నిన్నెలా ఉంటుందని అనుకున్నాం. నిదానంగా పడే దెబ్బ తాగలే. నిదానంగా రా. ఎవరు నువ్వు? మేమస్ లేకుండా వచ్చి నా మూడంతా వేస్ట్ చేసావు, నా టైం అంతా వేస్ట్ చేసావు. నీలాంటి రౌడీని రప్పాడించే రుస్తూనే రాజాని హీరో రాజావా? వకీల్ రాజావా? రౌడీ రాజావా? నీలాంటి కామన్నులు కాళ్ళ గర్భంలో కలిపేగల కొండమే రాజాని. కొండవీటి రాజావైనా కిరాయి రాజావైనా ఈ వీరందరితో పెట్టుకుంటే వాళ్ళ కాడికి పోతావు. పక్కనే ఉండు. మర్యాదగా నా దానికి అడ్డు తప్పుకో. ఆ ముందు చిన్న తప్పు జరిగితే తట్టుకోలేను. అలాంటిది ఒక ఆడపిల్లపై అత్యాచారం పాల్పడితే చూస్తూ నేను ఎలా ఊరుకుంటాను అనుకున్నావు? నీ పెళ్లి తీయకుండా నీ పెళ్లి తీయకుండా ఎలా వదిలేస్తాను? రాజా, ఏ రాజా, ఈ వీరందరూ కలపడం ఈ వీరందరూ కలవడం అంటే ప్రమాదంలో ప్రయాణం చేసినట్టే. కొరి గుమ్మడి పెట్టుకోవడమే. ఈ రాజా తలలోనే ఉంటుంది. ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి, శవాలు సముద్రంలో మునిగిపోయాయి. రాజా, ఏ రాజా, ఈ వీరందరూ విశ్వాసం చూస్తే వణికిపోతావు, భయంతావు, బెదిరిపోతావు. ఈ రాజా సృష్టించే విశ్వాసం నువ్వు కళ్ళ చూస్తే గుండె పగిలి చేస్తావు. ఏ రాజా, ఈ వీరందరూ ఎదిరించి నిలబడలేదు. ఏ రాజా, ఈ వీరందరూ ఎదిరించి నిలబడలేవు, బతికి బయటపడలేవు. ఈ రాజా కలుసుకుంటే ఎలాగే కూడా సునామీ సృష్టించగలడు. అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసి చరిత్రను మార్చగలడు. రాజా, ఏ రాజా, ఈ వీరందరి గురించి నీకు పూర్తిగా తెలియదు. ప్రళయం రాకముందు
పిల్లి పిల్లలు కాదురా, ఆకలితో ఉన్న పులి పిల్లలు. ఒక్క పంజాబ్ విసిరాలంటే వెళ్ళి పాకిస్తాన్ కోటల్లో పడతావు. ఏ రాజా ఈ వీరందరూ వెళ్ళి దండ మొదలు పెడితే నీ నాగేశ్వర నీకు వీరవుతా తగ్గిపోవడమే. ఫిక్స్ చేయమంటావా? నీ మోక ఫిక్స్ చేయమంటావా క్లాసు రెడీ చేయమంటావా? ఏయ్, ఈ రాజా చేతి దెబ్బ రుచి చూసాక కోలుకోవటాలంటే డైరెక్ట్ గా కోమాకి వెళ్తామే. పుట్టిలాగా పెట్టిపోయి ఆక్సిజన్ అందుకే అల్లాడిపోతావు. ఏ రాజా, ఏ రాజా, ఏ రాజా నేను కంత్రిని ఏ రాజా నేను కంత్రినిరా. ఏయ్, ఏం జగత్ కంత్రిని? నేను అసురుడిరా. ఏయ్, ఏ రావణాసురుడిని? అయితే రారా ఈ వీరందరూ తడకాయంతో నీకు తెలిసేలా చేస్తాను. అయితే రారా? గొడవ పట్టుకురా. ఈరేంద్ర తడగేంటో తెలిసేలా చేస్తాను. ఏ అయితే రారా ఈ వీరందరూ తడకాయంతో నీకు తెలిసేలా చేస్తాను. అయితే రారా, ఈ రాజా పంచవారం నీకు రుచి చూపిస్తా. కవిత సమయానికి వచ్చి ఆ దుర్మార్గుడు బారి నుంచి నన్ను రక్షించారు. థ్యాంక్స్ ఎందుకండి, ఆపదలో ఉన్న వాళ్ళని కాపాడటం మానవ ధర్మం. నా ధర్మం నేను పాటించాను అంతే. ఎంతైనా మీలాంటి మంచి మనుషులు అందరికీ ఉన్నారు కదా. చూడండి, ఎంతైనా మీలాంటి మంచి మనసు అందరికీ ఉండదు కదండి. ఇప్పటికైనా ఎప్పటికైనా ఈ మనుషుల మానవత్వం మారకపోతే ఈ సమాజం ఎప్పటికీ బాగుపడదు. ఏమండి, సొసైటీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారు. ఏమండి, సొసైటీ గురించి ఇంతలా ఆలోచిస్తున్నారంటే మీరు ఒక గొప్ప గొప్ప నాయకుడు అవుతారని నాకు అర్థమవుతుంది. వద్దండి, ఇప్పటికే ఉన్న రాజకీయ నాయకులు చూస్తుంటే ప్రజలు రాళ్లతో కొట్టేలా ఉన్నారు. ప్రజల సమస్యలు పోరాడతారని వాళ్ళని ఎన్నుకొని అసెంబ్లీ పంపిస్తే బూతి మాటలతో ఎలుగు చేష్టలతో ఈనాటి రాజకీయ నాయకులు పదానికి అర్థం లేకుండా చేస్తున్నారు. ఈనాటి రాజకీయ నాయకులు. అవునండి, అది నిజమే. అవునండి, అది నిజమే. చూడండి, ఆడవాళ్ళంటే ఆడుకునే బంతి కాదు. చూడండి, ఆడవాళ్ళంటే ఆడుకునే బంతి కాదు, అనుభవంలా మారాలి. ఆత్మరక్షణ కోసం మగాళ్ళ దీపి విద్యను నేర్చుకోవాలి. అప్పుడే ఇలాంటి ఆకతాయిలు మీ వెంట పడాలంటే భయపడి వస్తారు. నిజమేనండి, కానీ ఆడదానికి పుట్టడమే కానీ పాపం. ఒక ఆడదానిగా పుట్టడమే పాపం అనే ఈ రోజుల్లో అవన్నీ చాలా కష్టమండి. నేర్చుకోవడం, అవన్నీ నేర్చుకోవడం చాలా కష్టం. చూడండి, ఆడదంటే ఆడుకునే ఆడదానికి ఎవరన్నారండి? ఎవరన్నారండి ఆడదంటే ఆడదానికి పుట్టడం పాపం. ఎవరన్నారండి ఆడదగా పుట్టడం అంటే పాపం అని? ఆడదంటే ఆది పరాశక్తి అని నవమాసాలు మోసి నరకయాత్ర పడి ఒక బిడ్డకి జన్మనిచ్చే హక్కు ఒక ఆడదానికి మాత్రమే ఉంది. అలాంటిది మీరు మాకంటే చాలా గొప్ప శక్తివంతులు. చాలా థ్యాంక్స్ అండి. మా ఆడవాళ్ళ గురించి ఇంతలా మాట్లాడుతున్నారంటే మీ గుండెలో ఏదో క్వాలిటీ బాగుంది. ఎందుకు మీ పేరు చెప్పలేరు? నా పేరు రాజా. ఓ, రాజా, వాట్ ఇస్ స్వీట్ నేమ్. నా పేరు కవిత, నేను ఒక జర్నలిస్ట్. కవిత, నైస్ నేమ్. మీ పేరు చాలా బాగుంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఏం చేస్తున్నారు? ఇందుకు ఉద్యోగం చేస్తాను. పెద్ద చెప్పు. సమస్యలో ఉన్న వాళ్ళని కాపాడుతుంటాను, అయ్యే సమస్యలను క్రియేట్ చేసేవాడిని కుళ్ళబడుతుంటాను. అది కాదండి, బ్రతకడానికి మీరేం ఉద్యోగం చేస్తారు అని నేను అడుగుతున్నాను. నేను ఏ ఉద్యోగం చేయనండి. మీకు అభ్యంతరం లేకపోతే అవునా, మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒక ఉద్యోగం అప్పగిస్తాను, చేస్తారా? నాకు ఏ ఉద్యోగం అవసరం లేదండి. అదే ఉద్యోగం వద్దు. సరే, ఉద్యోగం వద్దంటున్నారు, నేను ఒక పని అప్పగిస్తాను, అది చేస్తారా? ఏమిటి ఆ పని? కంటికి కనిపించకుండా తిరుగుతున్న ఆ కొండవీటి సింహం ఎవరో కనిపెట్టగలరా? అతన్ని పట్టిస్తే మీకు వచ్చే లాభం? అయ్యో, లాభమాని అంత చిన్నగా అంటారేంటండి? 50 లక్షల ప్రైజ్ మనీ వస్తుంది, ఇద్దరం చెరో సగం తీసుకుందామండి. అయితే ఆ కొండబెట్టి సింహం మీకు దొరకడం చాలా కష్టం. అదేంటండి, దొరకడం కష్టమా అని అడుగుతున్నారు? ఇంతకే ఆ కొండవీటి సింహం మీరేనా ఏంటి? సరేనండి, ఆ కొండబెట్టి సింహం వేషం మార్చి ఇప్పుడే పోలీసులు పట్టించేలా ఉన్నారే. అయ్యో, ఏం కాదండి, ఏదో చతురికి అలా మాట్లాడాలండి. అయితే వస్తా. ఏమండి, ఒక మాట. ఒక్క మాట, మీకు అభ్యంతరం లేకపోతే నేను మిమ్మల్ని ఇప్పుడే ఇక్కడే హలో ఇటు చూడండి పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నాను. కవిత. ఏమంటారు? కవిత, ప్రేమలు పెళ్లిళ్ళ మీద నాకు ఇష్టం లేదు. బంధాల మీద నాకు నమ్మకం లేదు. నాపై ఇష్టాన్ని పెంచుకొని మీ జీవితాన్ని పాటు చేసుకోవద్దు. వస్తా. రాజా, రాజా, నిన్ను మాత్రం వదిలిపెట్ట. చూడు రాజా, నువ్వు ఇప్పుడు నా నుంచి తప్పించుకోవచ్చు, నిన్ను మాత్రం వదిలే సమస్య లేదు. ఎలా అయినా నీ రాతి గుండెని కరిగించి నిన్ను ప్రేమ అనే
నీ మనసు ప్రేమ ఎలా చేస్తా ప్రేమ మొలకలు మొలకెత్తించి నేను ఎలా అయినా పెళ్లి చేసుకుంటా. నేను వదిలే సమస్య లేదు. వాడికి అవుతుంది తెలుసుకో కానీ ఇక్కడ తిరుగుతున్నావే నా రంగుల రామ. ఏ విషయం? ఎవరు పిచ్చి పిచ్చిగా వాగుతున్నా? ఎవరు పేరు చెప్తే ఈ ఆంధ్రాలో అలజడి మొదలవుతుందో, ఎవరు పేరు వింటే ఈ ప్రభుత్వం పోలీసులకి పోతుందో, ఎవరు పేరు చెప్తే ఎవరు పేరు నా పేరు చెప్తే ఎవరో పేరు చెప్తే ఈ ఆంధ్రాలో అలజడి మొదలవుతుందో, ఎవరో పేరు వింటే ఈ ఈ ఆంధ్రాలో అలజడి మొదలవుతుందో, ఎవరు పేరు వింటే ఈ ప్రభుత్వం పోలీసులకి చెక్కిపోతుందో, ఈ వైఖరుడు బేతాళుడు కందిపోటు వీరుడు వీరమల్లుకి తమ్ముడు మహాకాళీనే. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావో అది చెప్పు. ఈ కొండవేటి ఫారెస్ట్ లో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలు, నకిలీ వ్యాపారాల గురించి ఏదో ఆధారాలు సేకరించి పోలీసులకి అందిస్తున్నామంట. రేయ్, మీ అన్న ఆ మినిస్టర్ జైల్లో కలిసి రేయ్, మీ అన్న ఆ మినిస్టర్ జైల్లో కలిసి ఈ కొండవీటి ప్రాంతంలో చాలా మంది అమ్మాయిని అక్రమ రవాణా చేస్తున్నారు. అంతేకాక ఎంతో మంది పేద ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టకుండా అలాంటి రాక్షసులు పెట్టుకోవాలండి. అలాంటి రాక్షసులతో పెట్టుకోవాలంటే అలాంటి మలసాలు ఉంటాం మనకాడ. అలాంటి రాక్షసులతో పెట్టుకోవాలంటే నిలదకి నావే అమ్మ ఎక్కడెక్కడ అలాంటి రాక్షసులతో పెట్టుకోవాలంటే అలాంటి మలసాలు ఉన్న మనగాళ్ళు చాలా భయంతో చచ్చిపోతారు. నేను నరకాసుని వరించిన సత్యభామ కాలేరా? చూడు, నరకాసురుని వధించిన సత్యభామ ఒక ఆడదేరా, మహిషాసురుని వధించిన దుర్గాదేవి ఒక ఆడదేరా, నీలాంటి దరిద్రుని కన్నది కూడా ఒక ఆడదేరా. అది మర్చిపో. నేను ఏం చేయగలను అని అడుగుతున్నావా? నేను తలుచుకుంటే నిన్ను అపరకాలిలా మారి అంతం చేయడానికి ఒక్క క్షణం పట్టదురా. నువ్వు కల్కిగా మారినా దేవతగా మారినా అలాంటి పరమ ధర్మార్గులతో పెట్టుకుంటే బతకలేవు. ఏంట్రా, ఏంటి ఎదురుస్తున్నావా? కాదు బంగారం ఉజ్జగిస్తున్నా. భక్తిగా వింటే బాగుపడతావు, వినకపోతే ఇలా కట్టికే పోతావు. ఇలాంటి రౌడీల బెదిరింపులకి భయపడేవాడు కాదా ఈ జర్నలిస్ట్ కవిత? ఆడది ప్రాణం పోతున్నా లెక్కకి ఆడది ప్రాణం పోతుందంటే లెక్క చేయదేమో, కానీ మనం మంట కలిసిపోతుందంటే కాళ్ళ మీద పడి కన్నీటితో వేడుకుంటుంది. నన్ను వదిలిపెట్టమని అయితే ఈ ఆట పాడి ఆట పాడాలంటే ఆనందపరచు. ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పెడుతున్నావా? మళ్ళీ లేదంటే డైరెక్ట్ వెళ్ళిపోతున్నావు. ఇల్లు వదిలిపెడతానని అనుకుంటున్నావా? వదిలిపెట్టాను. ప్లీజ్ నీ దండం పెడతాను. నీ అన్నాన్ని దాచుకోవాలి. అయితే నీ అన్నాన్ని దోసుకోకపోతే మగాడిని ఎలా అవుతానే? నీ అందాన్ని దోసుకోకపోతే మగాడిని ఎలా అవుతాను? రావే.
ఎవడ్రా నువ్వు? ఎన్ని గుండెలరా నీకు? గుండెలు తీసిన పంటు వీరమల్లి తమ్ముడు ఖాళీ లేదే చెయ్యేస్తావా? చెయ్యే కాదురా నీ చమడాలు కూడా వలిచేస్తా. ఈ కొండవేడి ప్రాంతంలో జరుగుతున్న హత్యలు, అగత్యాలు, అఘాయిత్యాలు, అమ్మాయిల అక్రమాలు సంబంధించిన ఆధారాలు సేకరించి ఈ కొండవేడి ప్రాంతంలో జరుగుతున్న హత్యలు, అఘాయిత్యాలు, అమ్మాయిల అక్రమాలకు సంబంధించిన రవాణానికి సంబంధించిన ఆధారాలు సేకరించి మిమ్మల్ని సెంట్రల్ జైలు పంపించడానికి వచ్చిన క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ అశోక్ రా. మమ్మల్ని కటకటాల్లో పెట్టాలని చూసిన ఎంతో మంది ఆఫీసులు లేకుండా పోయారు. వాగితే అదే జరుగుతుంది. ఇలాంటి ఆక్రమణల చేతిలో చావడానికి ఈ అశోక్ అసమర్థుడు. అందంగా ఉన్నావు. నీ అందాన్ని చూస్తుంటే ఆ అందానికి అసూయ పుట్టేదానిలా ఉన్నావే. మనుషులు తక్కువలాగే ముఖాన్ని, మానవ ముఖాన్ని ఇలాంటి కన్నుగా ఒంటరిగా కనిపిస్తే నీ శీలాన్ని, నీ ప్రాణాన్ని దోసుకునే కబాలిని నాకు మానవుడు కూడా అడుగు పెట్టాలని మరణ మందిరంలో ఉన్నావు. పేతాత్మకు పకార కాసే ముచ్చు మందిరంలో ఉన్నావు. ఆ ముచ్చు దేవతలకు చెమటలు పట్టించే ముచ్చాంగుడు పోలీసులకి, కోర్టులకి తెలవనే వీరమ్మలు సకిలి సామ్రాట్ వీరమ్మలు సామ్రాజ్యంలో ఉన్నావే. సామ్రాజ్యంలో ఉన్నావే. నీ అన్నంతో ఆడుకుని కసుతీరా నిన్ను కౌగిలించుకుని నిన్ను అనుభవించి నిన్ను విదేశాలకి అమ్మేద్దామని వచ్చానే. మీలాంటి మానవులకి మీలాంటి మానవ మృగాలు చేసే అన్యాయాలకు ఈ స్త్రీ హృదయం తట్టుకోలేక కనీసం మీలాంటి మగజాతిని కూడా నమ్మలేకపోతుందా ఈ రోజు. ఆడది బయటికి రావాలంటేనే ఎంతో భయపడుతుందిరా. ఆడదానిలా ఉండకుండా మా అక్రమ వ్యాపారాల గురించి, దంతాల దోపిడీ గురించి, ఆడవాళ్ళు తీసుకొచ్చి అమ్ముకునే వాటి గురించి సాక్ష్యాధారాలు తీసుకెళ్లి ఆ విజయగాడికి ఇచ్చి మమ్మల్ని పట్టించాలని చూస్తున్నావు కదంటే. నీలాంటి నరరూప రాక్షసుల్ని నడి రోడ్డు మీద ఎన్కవర్ చేసి హత్య చేయాలిరా. పెద్ద ఈరం వన్నితిలా బీగుతున్నావు. అప్పటి దాకా నువ్వు బతికి ఉండాలి అంటే ఒక వీర సైనికుడిని ఈ దేశానికి అందించడం కోసం ఒక తల్లి పడే కష్టం నీకు తెలుసా? ఆ విలువ తెలిసిన వాడివైతే ఇలా మృగంలాగా బాగవురా. నిన్ను ముక్కల కింద నరికినా పాపం లేదురా.
ఇప్పుడు నీ శిలాన్ని ఇప్పుడు ఇక్కడ నిన్ను కిల్లి కిల్లి వచ్చి కింద ముద్దులు ముద్దులు వరసం కురిపిస్తానే. ప్లీజ్ నీకు దండం పెట్టాను, నీకు కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి నన్ను వదిలేసేయ్. నువ్వు దండం పెడతానన్నా కానీ వదలను, కాళ్ళు పట్టుకుంటే అన్నా కానీ వదలను, బతిమిలాడినా కానీ వదలను. అసలకే ఆడగాలు తగిలి చాలా 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 రోజులయ్యింది. రాబే రా నీ పాపం పండిందిరా, ఇక నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టనురా. ఎవడ్రా నువ్వు? రౌడీ ఇన్స్పెక్టర్ లాగా వచ్చి లక్ష్మీ నరసింహలాగా వివరాలు వెగుతున్నావు. స్వార్థ పరుల గుండెల్లో సింహ స్వప్నాన్ని, అవినీతి పరుల గుండెల్లో అగ్ని పర్వతాన్ని ఆంధ్రాన్ని కాపాడడానికి వచ్చిన ఆది నాయకుడిని, నవ్యాంధ్ర కోసం పాటుపడే యువ నాయకుడిని, టోటల్ గా నీలాంటి కరుడు కట్టిన కోరమూలకాలను కటకటాల్లో పెట్టించే కథానాయకుడిని ఇన్స్పెక్టర్ విజయ్ రా. ఈ వీరమంతా పెట్టుకున్నా, ఏ కాకి డ్రెస్ చేసుకున్నా, పోలీసు వాడికైనా సరే కంటి మీద కుడుకు లేకుండా చేశా. నన్ను అరెస్ట్ చేయాలని చూస్తే నిన్ను ఇక్కడే నరికి నీ రక్తం రక్తం తాగుతా. నీలాంటి కబాలీలతోనే నీలాంటి కబాలీలతోనే కబడ్డీ ఆడిన కంత్రినిరా. ఈ పోలీస్ పంచ పౌరాలు గుర్తు తోడాలని మోసపడుతున్నా నీకు ముచ్చాడలు పట్టించి మట్టి కనిపించగల మగ తీరుండిరా. సై అంటే సైరా నచ్చపరెడ్డి అవుతా నీతో ఈ కొన్నిటి బాధ పట్టిన దరిద్రాన్ని వదిలిస్తా. నువ్వు పులివైనా చిరుత పులివైనా వీరమల్లో బరిలోకి దిగితే బతకలేవు, సమరంలో దిగితే చచ్చిపోతావు. వీరమంతా పెట్టుకుంటే డైరెక్టర్ గా కాటికే పోతావు. వీరమల్లు బరిలోకి దిగి బలవడానికి ఈ ఇన్స్పెక్టర్ విజయ్ బలిహీనుడు కాదురా. నీలాంటి గుండెలు తీసిన పట్టులకు భయాన్ని పరిచయం చేసిన పెబ్బిడి సింహానిరా. రుస్తు అన్నవాడిని మెక్కలు వెలుపట్టి మూలను గుర్తుపెట్టిన కొత్త సింహానిరా. నువ్వు సింహాన్ని అయినా, నీ కొండ వీటికి సింహానికైనా ఈ వీరమంతా పెట్టుకుంటే నీ గుండె కోసి నీ రక్తాన్ని రాలా కలుపుని తాగుతా. అట్టుంటే కాటు నాగులాగా కాటేస్తా. రే వీరమల్లు, నీలాంటి పూర్ణ పాముల కుసుములకై భయపడే పిరికి కాదురా ఇన్స్పెక్టర్ విజయ్. కరుడు కట్టిన నీలాంటి కోరమూలకాలను కటకటాల్లో పెట్టించే కొండవీటి సింహానిరా. నాలుగు కూతలు కూసావో ఈ కపాలం పగిలిపోయింది. పాములా పుస్తపడితే నేను కాటి వేసే కాలనాగులు కాదురా, కాటి వేసే రక్త 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 పింజరు నాకునే. ఈ కాలం చెల్లక ముందే ఇక్కడ నుంచి వెళ్ళిపో. కాలం ఏదైనా నీ పాలిటి కాలయముండి నేనేరా. నీ కోసాలు పనులు తీసి నిన్ను కడకటాల్లో పెట్టించి నీతో చెప్పకూడి తినబందుకుపోతే నేను ఇన్స్పెక్టర్ విజయనే కాదురా. ఈ వీరమల్ల ఛాలెంజ్ చేసిన వాడు ఎవడో ఇంతవరకే ఈ భూమి మీద బతికిందా లేదో సాహసం చేసి నీ ప్రాణాల మీదకే తెచ్చుకోగలరు. కానీ ఎదుటోడిని పడగొట్టాలంటే కావాల్సింది బ్రాండ్ కాదురా. గుండెలో దమ్ము, అది తన్నులు కొద్ది ఉంది, కావాలంటే ట్రై చేసుకో.
కన్నులకు ఈ జయ స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది. కన్నులకు దొరుకుతాయి. రేవేర్మల్లు ఎందుకంటే పడగట్టాలండి కావాల్సింది గుండెల్లో బ్రాండ్ కదరా, గుండెలో దొంగ అది నా దగ్గర టన్నుల కొద్ది ఉంది. కావాలంటే ట్రై చేసుకో. ఈ విజయ స్వరూపం ఏంటో నీకు తెలుస్తుంది. పంపిస్తా రేవేర్మలు మర్యాదకు చెబుతున్నా, నువ్వు చేస్తున్న అక్రమాలు, చీకటి వ్యాపారాలు, స్మగ్లింగ్ వ్యాపారాలు, అతివల రవాణాలన్నీ వదిలిపెట్టి మర్యాదగా వచ్చి లొంగిపో. నా చేతిలో నీ ప్రాణాలైనా మిగిలిపోతాయి, లేదంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి నీ రక్తాన్ని నా భర్త పదపాదాలకు రక్తాభిషేకం చేస్తా. ఈ ఈరమల్ల తమ్ము ధైర్యం ఏమిటా? త్వరలో వస్తా, వెళ్ళి వస్తా. చిన్నగా అసలుపడే పట్టుకొచ్చాం నాటికోడి పెట్టాలి. మేము వెళ్ళి ఆ మేము వెళ్ళి సింహాల సన్నిధి ఆ సింహాసనం చూస్తాం. ఛీ, రాక్షసులారా. మీరా? మీరా? అవునే. అవునే నా అందాల అప్సరస. ఆ రోజు తప్పించుకున్నావు, ఇప్పుడు ఇక్కడ నీ అందాన్ని అనుభవిస్తానే. నీకోసం ఆ పండుగ వాళ్ళు వస్తాయి, మా చేతిలో వస్తాయి. ఇంగ్లీష్ కావాలి మాకు. మర్యాద ఎవరు పట్టుకున్నారు? వదిలిపెట్టడానికి నువ్వు పట్టుకోవాలి. కొట్టుకో. ఆయన చెప్పినట్టు హలో చంద్రముఖి, నీకోసం పండుగ వాళ్ళు వస్తాయి, మా చేతులు దుర్మార్గులారా. ఏం చేస్తావే? ఏం చేస్తావే? ఏం చేస్తావే? నిన్ను పోగులు లాంటి నిన్ను పట్టుకునే వదలడానికి కాదే, నిన్ను అందాన్ని అనుభవించి ఆ కొండవిటి సింహాన్ని ఎక్కడికి పిలిచి ఆ కొండవిటి సింహాన్ని ఎక్కడ అందం చేయడానికే. ఎంత ధైర్యం నీకు? మా అక్రమాలు ఆగడాల గురించి పేపర్లో రాస్తావా? ఈరోజు సావు తప్పదే. రేయ్ దుర్మార్గులారా. అడవి సంపదను దోచుకుంటుందే కాక దోచుకుంటుందే కాక ఎంతో మంది ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేస్తున్నారు. మీలాంటి రాక్షసులు బ్రతకూడదురా. మనుషులేనా? మీరు అసలు మనుషులే. మనుషులు కాదు. మనుషులు కాదే, మనుషులు రక్తం తాగే మానవ మానవ చుట్టూ కాదు, ఇక్కడ పట్టుకో. ఇలా పట్టుకో. చుట్టూ కాదు. మనుషులు కాదు. ఈ మనుషులు కాదే, మానవత్వం మరిచిన మృగాలం. మానవత్వం మరిచిన మృగాలం. డబ్బు కోసం ఎంతటి నీచానికైనా డబ్బుల కోసం ఎంతటి నీచమైనా దిగజారుతాము. దానిపై రాక్షసులం. రాక్షసులము. మాకే నీతులు నేర్పిస్తున్నావే. మాకే నీతులు నేర్పిస్తున్నావే. అయినా నీలాంటి వాళ్ళు మా కాళ్ళకి ఎలా ఉండాలి? మమ్మల్ని ప్రశ్నించగా కాదు. గాంధీ మార్పులు పుట్టిన దేశంలో ఛీ, రేయ్, ఈ దేశంలో మీలాంటి దుర్మార్గులు ఉన్నారంటే ఛీ, చాలా పుడమి తల్లి చాలా సిగ్గుపడుతుందా? మీలాంటి నీచులు ఈ దేశంలో ఉన్నారంటే సిగ్గుతో చచ్చిపోవాల్సి వస్తుంది. శివంతుని చంపడానికి కాల్చి పుట్టాడు ఈ రామనాసుడు. రామాయణంలో రామనాసుడు పుట్టాడు. ఇప్పుడు ఇక్కడ ఇక్కడ ఈ కొండవిడి సింహంలో ఈ వీరమ్మల్ల ఎక్కంటే ఆనాటి ద్రౌపది వస్త్రాక ఆనాటి ద్రౌపది వస్త్రాల ఎప్పటికీ
రాదు ఎప్పటికీ జరగదు మరియు ధైర్యం లేదనుకుంటే రేయ్, ధైర్యం లేదనుకుంటే ఇందిరాగాంధీ దేశానికి ప్రధాని అయిందా? దేశానికి ప్రధాని అయి ఉండేదా? సాహసం చేయబట్టే సాహసం చేపట్టేరా ఈ దేశానికి ప్రధాని అయ్యింది. అలాగే సానియా మిర్జా ఛాంపియన్ గా నిలిచింది. ఇకపై మీలాంటి రాక్షసుల భర్తం పట్టడానికి ఇకపై మీలాంటి రాక్షసుల భర్తం పట్టడానికి ఈ ఏడాది అపరకాడిగా ఈ ఏడాది అపరికారులా మారడానికి అరక్షరం పట్టకుండా పులిలా విజృంభిస్తుంది. అప్పటిదాకా నువ్వు బతకుండా ఎంత వీరవంతులా ఎర్ర వీగుతున్నావు. అప్పటిదాకా నువ్వు బ్రతుకునే కదే. ఎంత వీరవంతులా ఎర్ర వీగుతున్నావు. అప్పటిదాకా నువ్వు బ్రతుకునే కదే. కదంటే ఏరమల్లు చూద్దాం అయిపోయిందా